మన లోపలే ఉంది అంతా. మన దగ్గర ఉన్నదాన్ని మనము గుర్తించలేకపోతున్నాం. ఉదాహరణకు ఒక కథ చెప్తాను వినండి. అదొక పెద్ద సంత. అక్కడ ఓ బిచ్చగాడు నిల్చొని ఉన్నాడు. కానీ అతను ఎవరిని నోరు తెరిచి ఏమీ అడగడు. ఇస్తేనే తీసుకుంటాడు. రోజు ఉదయమే వస్తాడు. ఒకే చోటే నిల్చు ఉంటాడు. కుడి చేతిని ముందుకు చాచి మాత్రం ఉంచుతాడు. ఏమీ మాట్లాడడు. ఆ దారిన వచ్చిపోయే వాళ్ళు అతని చేతిలో చిల్లర నాణ్యాలు వేసి పోతూ ఉంటారు. అతను దాదాపు 50 ఏళ్ళుగా అదే చోట నిల్చొని యాచన చేస్తున్నాడు. ఉన్నట్టుండి ఒకరోజు బిచ్చమెత్తుకుంటున్న చోటే పడి చనిపోయాడు. ఊరు వారంతా అయ్యో పాపం అనుకున్నారు. ఊరి ప్రజలందరూ ఏకమై బిచ్చగాడిని అక్కడే ఉన్న చోటే అతనికి ఓ విగ్రహం పెట్టాలనుకున్నారు. గ్రామస్తులు విరాళాలు సేకరించారు. బోలెడంత డబ్బు జమైంది. ఆ బిచ్చగాడు ఎప్పుడు నిల్చున్న చోటే తవ్వడం మొదలుపెట్టారు. 2 అడుగులు తవ్వారో లేదో ఓ బిందె బయటపడింది. జ్యోతిర్మయం. అందులో బంగారు నాణ్యాలు, వెండి నాణ్యాలు ఉన్నాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరన్నారు, చూసారా, ఈ బిచ్చగాడు తన కాళ్ళ కింద ఇంతటి విలువైన సంపద పెట్టుకొని చిల్లర పైసాల కోసం రోజు ఇక్కడే అడుక్కు తింటున్నాడు కదా అని వారు అక్కడ మాట్లాడుకోవడం ఒక సాధువు చూశాడు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, ప్రతి మనిషిలో ఇలాగే ఉన్నాడు. తన బుర్రలో ఉన్న తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను, సంతోషాన్ని గ్రహించలేకపోతున్నారు. బయట ఎక్కడో దొరుకుతాయని కార్లలోనో బస్సుల్లోనో తిరుగుతూ ఉన్నారు అని ఆ సాధువు వారికి తెలియజేసి వెళ్ళిపోయాడు. సాధువు వెళ్ళిపోయాక అక్కడున్న వారంతా ఆలోచనలో పడ్డారు. ఇదంతా ఎందుకు సాధువు చెప్పాడంటే, మన దగ్గర ఏమేమి ఉన్నాయో సరిగా తెలుసుకోం, కానీ అవన్నీ వెతుకుతూ ఎక్కడికో పోతూ ఉంటాం. వీధి చివర ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళి ఓ అరకిలో సంతోషాన్ని కొనుక్కోగలమా అని వారు ప్రశ్నించుకున్నారు. గమనించండి, ఇందుకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి. పూర్వం ఒక జ్ఞాని ఉండేవారు. ఆయన వద్ద ఓ శిష్యుడు వచ్చాడు. మీ వద్ద జ్ఞానమనే ముత్యాలు ఉన్నాయని అంటున్నారు, నాకందులో కొంత అమ్మగలరా అని అడిగాడు. అప్పుడు ఆ జ్ఞాని, నీకిది అమ్మడం కుదరదు, ఎందుకంటే దాని ఖరీదు నువ్వు ఇవ్వలేవు. పోనీ ఉచితంగా ఇద్దామంటే నువ్వు దానిని నిర్లక్ష్యం చేస్తావు. కనుక నాలాగా నువ్వు కూడా జ్ఞానమనే సాగరంలో మునిగి తేలాలి. అప్పుడు నువ్వు ఓ ముత్యాన్ని పొందవచ్చు. అంతే తప్ప బయట ఎక్కడో కొనే విషయం కాదు. దేనికైనా కృషి అనేది ముఖ్యం, అందులో ప్రయత్నలోపం తగదు అన్నాడు ఆ సాధువు. మన లోపలే అన్నీ ఉన్నాయి. అంటే మనము సాధన చేస్తే ప్రశాంతత దొరుకుతుంది, ఆరోగ్యము దొరుకుతుంది, జ్ఞానము దొరుకుతుంది. కాబట్టి బయట ఎక్కడ ఏది దొరకదు. ఈ కథ సారాంశం అదే.